అద్భుతమైనటువంటి తిథి మహావైశాఖి అంటారు. మహావైశాఖి అంటే వైశాఖ పౌర్ణమి. విశాఖ నక్షత్రంతో కూడుతుంది. విశాఖుడు, నైగమీషుడు, స్కందుడు, ఈ పేర్లన్నీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిలే. వైశాఖ పౌర్ణమి వచ్చేటప్పటికి ఇంకా ఒక్కపోత ప్రారంభమవుతుంది. ఎందుకంటే వసంత ఋతువు పూర్తయి గ్రీష్మ ఋతువు వచ్చేస్తుంది. గోబ్రాహ్మణీభ్య శుభమస్తు నిత్యం. అందుకని బ్రాహ్మణులకు పట్టుకెళ్ళి వాళ్ళ కాళ్ళు కాలిపోకూడదని చెప్పులు, గొడుగు, వాళ్ళకి చామరం, ఓ విసినికర్ర, 4 మామిడి పళ్ళు, కట్టుకోవడానికి చలవబట్టలు, తెల్లటి వస్త్రద్వయం, ఇటువంటివన్నీ ఇస్తారు. వారికి వైశాఖ మాసంలో ఇవ్వడం వలన నీవు సంసార తాపము నుండి బయటికి రాగలిగినటువంటి ఈశ్వర అనుగ్రహాన్ని పొందుతావు. వైశాఖ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమికి ఉండేటటువంటి ప్రత్యేకత